కృష్ణా జిల్లాలో తెలంగాణ వాట కోసం పోరుబాట పట్టిన బీఆర్ఎస్ కు ఊరువాడ మద్దతు పలుకుతుంది. నల్లగొండ శంఖారావం కోసం సభండ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు సభ నిర్వహణపై దృష్టి సారించిన పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జలాల సాధన కోసం బీఆర్ఎస్ కదం తొక్కుతుంది. అందులో భాగంగా ఎల్లుండి జరిగే నల్గొండ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. నల్గొండ సభ కోసం బీఆర్ఎస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గులాబీ పార్టీ నేతలతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, సభ సమన్వయకర్త రవీందర్ సింగ్, డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ నేతలను కృష్ణానది పరివాహక రైతులు తరిమి కొడతారని హెచ్చరించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పార్టీ ఇచ్చే పిలుపునందుకొని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్ర హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. ఎల్లుండి నల్గొండలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కోదాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి ఆయన చలో నల్గొండ పోస్టర్ను ఆవిష్కరించారు. నల్గొండ శంఖారావానికి ఖమ్మం రైతాంగం సన్నద్ధమవుతుంది. ఎల్లుండి నల్గొండలో జరగనున్న శంఖారావానికి ఖమ్మం జిల్లా రైతులంతా తరలి రావాలన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చలో నల్గొండ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకునేందుకు కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. నల్గొండ శంఖారావం కోసం దక్షిణ తెలంగాణ రైతులు, హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణలోని మేధావులు, బుద్ధిజీవులు కదులుతున్నారు. సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ సమాజం పోరుబాటను మర్చిపోలేదన్న సంకేతం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.